నెయ్యి. నేనా? లేదండి. తక్కువ. ఏ నూనె బెస్ట్ అండి వంటకి? ఐ థింక్ ఆహార అలవాట్ల బట్టి అండి. ఇప్పుడు నాకు నువ్వుల నూనె కరెక్ట్. కొంతమందికి నేను పల్లి నూనె నాకు టేస్ట్ నచ్చదు. సో, ఐ థింక్ అది ప్రిఫరెన్స్. బట్ ఐ థింక్ గానుగ నూనె లెస్ మంచిది. ప్రాసెస్డ్ బావుంటుందా? బావుంటుంది. అది బెటరా? అండ్ మీరు అది అంటే వాడడం మొదలెడితే తెలుస్తుంది. ఇప్పుడు గానుగ నూనె ఒక చెంచాడేస్తే 2, 3 చెంచాలంత అంత అవుతుంది. ఉరుమవుతుంది. అదే రిఫైన్డ్ ఆయిల్ ఏస్తే 3 చెంచాలేసినా గూడా ఎక్కడికెళ్ళిపోయింది నూనె అనిపిస్తుంది. కరెక్ట్‌గా చెప్పారు మీరు. ఎందుకంటే అందులో విస్కాసిటీ ఉంటుంది. ఆ నూనెలో అంటే ఎసెన్షియల్ ఫ్యాట్స్ అలా ఉంటాయి. హ్మ్. సో, అయితే మీ అడ్వైస్ హెల్త్ పర్స్పెక్టివ్ నుంచి కూడా గానుగ నూనె. గానుగ నూనె. హ్మ్. మీకు దగ్గరలో ఉన్నది చూసి కొనుక్కోండి. అంటే ఈ షాపుల్లో డైరెక్ట్ డబ్బాల్లో కొనుక్కోకుండా చూసి ఇన్స్‌పెక్ట్ చేసి కొనుక్కుంటే బెటర్. ఎందుకంటే అది కూడా పెద్ద బిజినెస్ అయిపోయింది. ప్రతీదీ ఏ ట్రెండ్ వచ్చినా కూడా మంచిగా పోయి చెడు తెచ్చుకుంటున్నామా అని అనిపిస్తుంది. సో, డబ్బులు పెడుతున్నాం. కొన్ని కొన్ని సార్లు మనకు కావాల్సిన అవుట్‌పుట్ కూడా రావట్లేదు. సో, అవును. విజిలెంట్‌గా ఉండడం ఎందుకంటే నేను ఇంపార్టెంట్. నోటీస్ చేసిందేంటంటే, కూర చేస్తూ, గ్రేవీ చేస్తూ ఎస్పెషల్లీ పార్టీస్‌కి హ్మ్. కొంతసేపాక నూనె తేలాలి గదా పైన. అవును. అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కొంచెం నూనె పక్కకు రావాలని. అవును. అది రాకపోతే అది ఉడుకుతున్నప్పుడే కొంచెం నూనె పచ్చి నూనె పైనుంచి పోసేస్తారు. కరెక్టా అవును. అది? అవును. ఏమవ్వదు. మళ్ళీ కానీ అంతసేపు ఉడికిచ్చాలి. అది కుక్ ఉడికిచ్చాలి. అవ్వాలంటే అది మళ్ళీ అంత వేసినా గూడా మళ్ళీ హ్మ్. అంతసేపు దాన్ని మగ్గిచ్చాలి. లేదంటే ఆ పచ్చి నూనె వాసనొచ్చేస్తుంది. వాసనొచ్చేస్తుంది. సో, అయితే మాకు కొన్ని చిట్కాలు ఇస్తారా మీరు? చిట్కాలంటే ఒకటి చెప్తాను. ఇప్పుడు గ్రేవీలు ఎస్పెషల్లీ చేస్తున్నప్పుడు మీకు కొంచెం రిచ్‌నెస్ రావాలంటే కొంచెం పెరుగు. ఎందుకంటే పెరుగు ఒకటి బైండింగ్ బాగా విస్క్ చేసి వేయాలన్నమాట. లేదంటే ఆ! విరిగిపోయే ఛాన్స్ అవును. అలాగే ఉంటుంది. వస్తుంది. చిన్న అది రాకుండా చేయాలంటే ముందు బాగా విస్క్ చేసేసి, అది కలిపేసి వేస్తే మనకి త్వరగా నూనె ఎందుకంటే అందులో గూడా ఫ్యాట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫుల్ ఫ్యాట్ ఉన్న పెరుగు. పెరుగు తీసుకుంటే ఆల్రెడీ మనం జీడిపప్పు అవన్నీ వేసినా కూడా ఇది వేస్తే ఇంకొంచెం త్వరగా మనకి నూనె తేరుతుంది. అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బా వస్తుంది. అదొకటి పాపీ సీడ్స్ ఐ థింక్ ఆంధ్రాలో కామన్‌గా వాడతాం గసగసాలు. గసగసాలు. అది గూడా. బట్ అది దాన్నేంటంటే అది గ్రైండింగ్ ఒక చిన్న చిట్కా ఏంటంటే ఓ పట్టా నలగదనమాట. సో, కొంచెం టోస్ట్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని నానబెట్టాలి. హ్మ్. నానబెట్టేసి అప్పుడు దాన్ని ఉల్లిపాయతోనో, లేకపోతే జీడిపప్పుతోనో కలిపి రుబ్బితే బావుంటుంది. ఈజీగా గ్రైండ్ అవుతుంది. హ్మ్. తర్వాత ఐ థింక్ ఇంకొకటి కామన్‌గా మనకి ఇళ్లలో ఇవి గ్రెయిన్స్ అవి స్టోర్ చేసుకుంటున్నప్పుడు గూడా ఆహ్, నాకు బాగా వర్క్ అయిందేంటంటే ఎండు మిరపకాయలు వేస్తే ఆహ్, షెల్ఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ అంటే అందరూ ఇప్పుడు ఆర్గానిక్ కొంటున్నాము. ఆర్గానిక్ కొంటున్నప్పుడు ఏంటంటే అవి ఇంకా త్వరగా పురుగు పురుగు పట్టేస్తున్నాయి. పట్టేస్తాయి. ముక్క ఆహ్, ముక్క వాసనొచ్చేస్తుంది. వాసన వచ్చేస్తుంది. సో, ఎండు మిరపకాయ దొరికితే వేపాకు 2 కలిపి గనక పెట్టుకోగలిగితే ఆహ్, అది గూడా బావుంటుంది. ప్లస్ ఇంకొక చిట్కా అంటే ఇప్పుడు సడెన్‌గా మనకి వెదర్ మారిపోయింది. అసలు ఈ టైంలో గూడా మనకి వర్షాలు చూస్తున్నాం. దాంతో ఉప్పు దగ్గర నుంచి పంచదారతో సహా అన్నీ తేమ ఏం పట్టేస్తుంది. పట్టేస్తాయి. అవును. సో, దానికేంటంటే కొద్దిగా దాంట్లో లవంగాలు ఒక చిన్న పొట్లం కట్టేసి పంచదారలోని వేస్తే కొంచెం చాలా మనకి బావుంది. తేమ రాకుండా ఉంటుంది. బావుంది. హ్మ్. పాతకాలపు వంటలు ఏమేమి చేస్తారు మీరు? పాతకాలపు వంటలు మోర్ ఆర్ లెస్ రోజు చేసే వాటిల్లో రెగ్యులర్‌గా చేస్తాను. ఒకటి ఐ థింక్ ఇంతకుముందు చెప్పాను పాఠోలి ఒకటి. తర్వాత పచ్చి పులుసు చేసే శనగపప్పుతో చేస్తారా పాటోలి? పా పెసరపప్పు, శనగపప్పు కలిపి పాటోలి నానబెట్టి చేస్తా. యాహ్! నానబెట్టి రుబ్బి తర్వాత దాన్ని బాగా వేయించాలి. వేయించాలి. నూనె అదొక పడుతుంది. టెక్నిక్ అన్నమాట. అది అవునవును. సరిగ్గా అది రాకపోతే బాగా పొడిగా అయ్యే వరకు అది వేయించాలి. వరకు అవును. చేయించాలి. తర్వాత ఊరగాయలు. ఐ థింక్ చాలామంది ఊరగాయలు పెట్టే అసలు మన సంస్కృతిలో అంటే 2000 సంవత్సరాల పాత పద్ధతనమాట. ఊరగాయలు పెట్టడం అన్నది. అది అందరూ మర్చిపోతున్నారు. కొనుక్కోవడం యాక్చువల్లీ చెప్పాలంటే అదంత కష్టం గాదు. కొంచెం ఎఫర్ట్ పెడితే ప్రతి ఇంట్లో గూడా అంటే ప్రతి ఇంటికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. పెట్టే పద్ధతిలో గానీ ఏదైనా. సో, నేను అందరిని ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళ రెసిపీస్‌ని వాళ్ళు కాపాడుకోవాలి. అండ్ అది ఆ లెగసీస్‌ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి. సో, ఊరగాయలు ఐ థింక్ బికమింగ్ ఎ లాస్ట్ ఆర్ట్. ఊరగాయలు పెట్టడం అన్నది. అండ్ మన్ని చూసి వేరే కంట్రీస్ ఇప్పుడు బ్రిటిషర్స్ గానీ, వేరే వాళ్ళు గానీ పిక్లింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు అందరూ గట్ హెల్త్ అని, గట్ బ్యాక్టీరియాకి మంచిదని, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అని అంటున్నారు. బట్ మన వాళ్ళు ఎప్పటినుంచో చేస్తున్నారు. అలాంటిది మన ఊరగాయలు
ఇప్పుడు డెఫినెట్లీ పాతకాలం వంటల్లో పాత ఊరగాయలు ఏం చేయొచ్చు? పాత ఊరగాయలు జనరల్లీ అంటే ఒక 6 నెలలు, 8 నెలలు అయ్యాక ఆవకాయ కలర్ కూడా మారిపోతుంది. కలర్ మారుతుంది. ముక్క మెత్తబడిపోతుంది. కరెక్ట్. దాన్ని ఏం చేయొచ్చంటారు? పెరుగులో కలిపి పెరుగు పచ్చడిలా చేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయలు వేసుకుని అదొకటి. మాగాయ అయితే చాలా బాగుంటుంది. మాగాయ పెరుగు మాగాయ పచ్చడి. కొంచెం పంచదార వేసి పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసి దానిపైన తిరగమూత వేసుకుని అది కచ్చా పచ్చాగా ఉరికేలాగా బ్లెండ్ చేసేసి దాన్ని పచ్చడి కింద తినొచ్చు. సో దాన్ని దీంతో కూడా మనం దెబ్బరొట్టుతో తింటే భలే ఉంటుంది. చాలా బాగుంటుంది. తర్వాత ఆవకాయలు నేను జనరల్లీ బాగా కొంచెం పాత అవుతున్న కొద్దీ ఈ ముద్దపప్పు ఆవకాయ అన్నం ఉంది కదా, అవును. అది వేయడానికి అది టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే దానికి ఎక్కువ పులుపు అది ఉంటుంది కదా. సో ముద్దపప్పు ఆవకాయ అన్నంలోకి అది చాలా ముద్దపప్పు బాగుంటుంది. ఆవకాయ అంటే ముద్దపప్పు అన్నం కలిపేసి డైరెక్ట్ అందులో ఉడికిచ్చేసి కలిపేసి అందులో దానిపైన కలిపి మళ్ళీ నెయ్యి నెయ్యి పోపేస్తాం. పోపేసేస్తాం అది. అది బూందీతోనో One dish లేకపోతే meals. వన్ డిష్ పాట్ లాగా చలికాలంలో బాగుంటుంది. ఎందుకంటే ఎండాకాలం అంతా మనం అలా తింటాం. చలికాలం వస్తున్న కొద్దీ అది నేను జనరలీ పాత ఊరగాయతో అలా చేస్తూ ఉంటాను. సో అయితే మరి పాటోళి ఒకటి మీరు రివైవ్ చేసి, అంటే మ్మ్. ఇప్పుడు చాలా రెస్టారెంట్స్లో మీరు వెళ్తే అసలు తెలుగింటి కూరలు అంటే ఆంధ్ర ఫుడ్ అని పెడతారు. అవును. పెడితే ఏముంటాయి, సేమ్ థింగ్, ఏదో టమాటా అన్ని వేసేసిన కొంచెం ఈ వెట్ కర్రీ ఉంటుంది. ఆవు పెట్టిన కూరలు అసలు అసలు చాలా మందికి కానీ మెయిన్ అది స్ట్రీమ్ చాలా తెలియదు. స్పెసిఫిక్ కదా, మీరు అందరు తినరు ఆవు పెట్టిన కూరలు. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బెంగాలీ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్తాం, వాళ్ళందరూ మస్టర్డే వాడతారు. వీఆర్ ఓపెన్ టు ఇట్. అవునవునవును. కసుంది ఫిష్ అది కానీ లేకపోతే అదే ఆవపెట్టి కూర అనగా మేము చిన్న తినమంటారు. చూపు అంటే అదే. ఇట్స్ మోర్ ఆఫ్ అ మైండ్ సెట్. అదే అన్నాను. అంటే మన రీజియన్లో కానీ మన కమ్యూనిటీస్లో కానీ బోల్డ్ అంత ఉంది. అంటే మనం నేర్చుకోదగ్గది. సో ఆవు పెట్టిన కూర ఒకటి, అది కాకుండా మీరు ఈ పులుసులు ఉంటాయి, పులుసులు పెట్టుకోవడం. చాలా తోటకూర పులుసు కూడా చేసేవారు చిన్నప్పుడు. అవును. మీరు తిన్నారా? మేము రెగ్యులర్గా చేసుకుంటాం. తోటకూర పోపులో వేసినా కానీ పులుసు అంటే ఆనపకాయతో కలిపి పులుసు చేస్తాం అనమాట. అది విత్ కంది పచ్చడితో చాలా బాగుంటుంది. పచ్చళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఒకటి అన్ని కూరలు కలిపేసి చేసే పచ్చళ్ళే తింటున్నాం కానీ స్పెసిఫిక్గా కొన్ని పచ్చళ్ళకి కొన్ని రుచులు ఉంటాయి. సో అది కూడా ఐ థింక్ లాస్ట్ ఆర్ట్. ఇవన్నీ మీ ఇంటి నుంచి మీకు వచ్చిన మా ఇంటి నుంచి నాకు ఆస్తులు వచ్చిన అన్నమాట. అంతే. అండ్ నేను అంటే ఇప్పుడు ఈ లైన్లోకి వచ్చాక పుస్తకాలు కూడా బాగా చదవడం మొదలెట్టాను అనమాట. అంటే అన్ఫార్చునేట్లీ మన తెలుగు సాహిత్యంలో ఎక్కువ పుస్తకాలు లేవు. ఆహార వేదం అన్న ఒక పుస్తకం ఉంది. ఆయన ఏంటంటే కొన్ని పుస్తకాలని చదివి ఆయన కన్సైజ్గా రాశారు. అది కూడా ఒక 300 పేజీల పుస్తకం. సో అందులో రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. మన పాతకాలం వాళ్ళు ఏం తినేవారు. ఇప్పుడు కందట్టు ఉంది, కందట్టు కానీ లేకపోతే ఈ శివంగి పులుసు కానీ, తర్వాత పిండి మిరియం అని ఒకటి ఉంటుంది. అది మా అమ్మమ్మ చేసేవారు. పిండి మిరియం చాలా పిండి మిరియం తూర్పు వంటకం అది. అది కరెక్ట్. సో అలా కొన్ని ఉన్నాయి. అంటే మనం ఎందుకు ఇప్పుడు వేరే దేశాల అన్నీ మనం నేర్చుకుంటున్నాం, అలవర్చుకుంటున్నాం. మన దేశంలో ఉన్నవి, మన సాంప్రదాయాల్లో ఉన్నవి కూడా మనం ఎందుకు, అంటే ఇది నిజంగానే మీరు అంటుంటే అంత అనిపిస్తుంది. మన ఇళ్లలో కూడా వంటలు మారిపోయాయి. చాలా ఎక్కువ మిక్స్డ్ క్విజిన్ వచ్చేసింది, ఈజీ క్విజిన్ వచ్చేసింది. ఆ పాత ఫ్లేవర్స్తో ఎందుకోసం కొన్ని చేసేవారు. ఇప్పుడు మా ఇంట్లో అయితే చిన్నప్పుడు నా గుర్తు రాత్రిపూట కందిపప్పు వేరు అంటే అరగదని ఒక స్టాండ్. అది రాత్రిపూట ఏమన్నా తక్కువ ఉంటే పెసరచారు పెసరకట్టు చేస్తారు. సో దట్ కానీ ఇప్పుడు మారిపోయిందంతా. ఇప్పుడు మనం చక్కగా 10ంటికి రాత్రి 11ంటికి దాల్ మక్కని తెప్పించుకుని బాగా డెన్స్ ఫుడ్ అది ఆయన కూడా తినేస్తున్నాం. సో ఐ థింక్ అదే అంటే ఇప్పుడు మన ఆహార అలవాట్లు మారిపోయాయి అండ్ మన పరిస్థితులు వేరేగా ఉన్నాయి. సో డెఫినెట్లీ హైబ్రిడ్ మోడల్ అప్రోచ్ తీసుకోవాలి. అంటే కొంచెం ఇది కొంచెం అది. పాతకాలం పద్ధతులు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే సీజన్లో ఉన్న తినమంటారు. ఇప్పుడు ఏం పండుతుందో అది తినండి, మనం ఇప్పుడు ఉన్న వాతావరణం బట్టి తినండి, ఏది అవైలబుల్ ఉందో దాన్ని బట్టి తినండి అన్నట్టు. ఇప్పుడు రాగులు లాంటివి ఉన్నాయి. అంటే మిల్లెట్స్ అన్నది ఒక ట్రెండ్ అని అంటున్నారు కానీ యాక్చువల్లీ వేదాల్లో కూడా ఉందన్నమాట రాగుల రిఫరెన్స్. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే గోధుమలే తర్వాత వచ్చాయి. రాగులు మిల్లెట్స్ లాంటివి మనకి ఎప్పటి నుంచో ఉంది. రాగి అంబలు చేసుకోవచ్చు, ఎంత న్యూట్రిషియస్ అది. సో ఏంటంటే ప్రతి దాంట్లోంచి మంచి తీసుకుందాం, ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్ చేయకుండా గ్రే ఏరియాలో కూడా ఉండొచ్చు. ఓకే, మనం చెప్పిన మనకు తెలిసిన వంటల్లోంచి ఇది మంచి ఎలిమెంట్ ఉంది. వాళ్ళు ఏమంటారు, సింపుల్గా చేసుకునేవారు. ఇప్పుడు ఇంతెంత నూనెలు ఇంతెంత మసాలాలు వేసి కూడా చేసుకునేవారు కాదు.
ఇప్పుడు ఈ ధనియాల పొడి వేసేయడం, జీరా, అన్నిట్లో అదే టెంప్లెట్ వేయకుండా సింపుల్గా పోపు కూరలు వేసుకునేవారు. చాలా ఐ థింక్ మీరు అంటూ ఉంటే ఎన్ని విషయాలు మిస్ అయిపోయాం ఈ జనరేషన్లో. ఐఎమ్ జస్ట్ రికాలింగ్. సో అప్పడాల పిండి, ఎస్, అది కూడా ఒక చాలా స్పెసిఫిక్ డెలికసీ. కరెక్ట్. ఈవెన్ స్వీట్స్ అసలు స్వీట్లు ఇంట్లో చేసుకోవడం మానేశారు. నైవేద్యాలు కూడా బయట తెచ్చేసుకుంటున్నారు అందరూ. అసలు అదే అంటే మన శక్తి కొలది అంటారు కదా, అసలు మన మన పుస్తకాల్లో కూడా రాసి ఉంటుంది. ఇప్పుడు అంత బయట నుంచి తెచ్చి 10 రకాలు పెట్టక్కర్లేదు. నువ్వు మనస్ఫూర్తిగా పంచదార వేసి పెట్టే, ఆ అటుకుల్లో పంచదార పాలు వేసి పెట్టచ్చు. అది కదా అంటే మెయిన్ నైవేద్యం అంటే ఏంటి అని నేను ఇవాళే దీపం వెలిగిస్తూ అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నూనె ప్యాకెట్లు అవి కూడా ఇప్పుడు బయట నుంచి తెప్పించుకుంటున్నాం. దానికి ఇంకేంటి మడి అలాంటివి ఏమీ ఇదివరకు రెఫరెన్స్ లాగా ఏమీ లేదు. సో ఆ రిలవెన్స్ అంతా కూడా పోయింది. ఇప్పుడు మనకంతా కన్వీనియన్స్ కరెక్టే కాదనట్లేదు, బట్ స్టిల్ ఉన్న దాంట్లోనే మనం శక్తి కొలిది చేస్తే అది మనకి కూడా మంచిది, ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది. ప్రతిదానికి స్విగ్గీ, జొమాటో, జెప్టో చేయకుండా. అవునవును, చాలా మంచిది, మీరు మంచి మాట అన్నారు. సో అయితే మరి హెల్తీగా కుక్ చేయాలి, ఫ్రెష్గా కుక్ చేయాలి, టేస్టీగా కుక్ చేయాలి. సో మీరు నెక్స్ట్ మీ డెస్టినేషన్ ఏంటి ఇక్కడ నుంచి? నేను ఇంకా పాపప్స్ చేయబోతున్నాను ఇప్పుడు హైదరాబాద్లో. తెలుగు క్యూజిన్లోనే, ఎందుకంటే ఇక్కడ ఇందులోనే ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది, అందరికీ రుచి చూపించాల్సింది చాలా ఉంది. సో ప్రస్తుతానికి తెలుగు క్యూజిన్ మీదే నా ఫోకస్ అంతా. మంచి పాతకాలపు తెలుగుంటి రుచుల్ని బతికిస్తూ వాటికి జీవం పోస్తూ 10 మందికి దాని రుచిని అలవాటు చేస్తున్న తర్వాత తరాల వాళ్ళకి అసలు ఆ పేర్లు కూడా తెలియదు తర్వాత. లేకపోతే అలా మీరు ఒక పెద్ద బాల శిక్షగా, అయ్యో చాలా ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ప్రాసెస్. ఐ థింక్ ఇన్ ద ప్రాసెస్ మీరు కూడా ఫుల్ఫిల్ అవుతూ. నేను కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే ఇప్పుడు నాకు తెలిసింది కొన్ని జిల్లాలది, బట్ ఓన్లీ తెలుగు స్పీకింగ్ రీజియన్స్ మీద ఫోకస్ మొదలెట్టాక తెలిసింది ఇప్పుడు చాలా ఉంది. ఇప్పుడు రాయలసీమ గురించి మాట్లాడాలంటే అదొక పెద్ద చాప్టర్. మళ్ళీ అగైన్ విత్ ఇన్ గోదావరి కూడా భీమవరం ఒక సైడ్ అయితే వెస్ట్ ఈస్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ఫుడ్. సో డిస్ట్రిక్ట్కి మారిపోతుంది. సో అవన్నీ మన నెక్స్ట్ జనరేషన్కి తెలియాలంటే మెల్లిగా నేర్పించాలి. అంటే అసలు ముందు క్యూరేట్ చేయాలి ఆ రెసిపీస్. పాత వాళ్ళందరినీ కలిసి, పాత అమ్మమ్మలు నాయనమ్మలు అందరినీ కలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ ఎలా వంట చేశారు అవన్నీ నేర్చుకుని చేసి ఆ కల్చర్ని ప్రిజర్వ్ చేయడంలో ఒక బ్యూటీ ఉంది. అండ్ మీరు మంచి మిషన్లో ఉన్నారు, మంచి మీకు ఇష్టమైన పనిలో ఉన్నారు. దానికే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాప్స్, కుడోస్ టు యూ. మామూలుగా ఎలాంటి వంటకాలు మీరు ఎక్కువ ఇష్టపడతారు చేయడానికి? నాకు వెరైటీ ఇష్టం అండి. అంటే రోజు ఒకటే తినలేను నేను. ఈ పూట తిన్నది ఆ పూట నాకు తినడం ఇష్టం ఉండదు. సో కొత్తవన్నీ చేస్తూ ఉంటాను. అఫ్ కోర్స్ ఎనీ డే తెలుగు ఫుడ్, మన తెలుగింటి భోజనం అంటే చాలా ఇష్టం. అంటే మనకున్న ఆధారాలు కానీ మనకున్న రుచులు కానీ ఐ థింక్ ఇంకే దేశంలోనే ఉండవు. బయాస్డ్ అయ్యి ఉండొచ్చు కానీ అయితే నా అభిప్రాయం ప్రకారం నేను తిన్నాను బాగానే, 3 దేశాలు తిరిగాను. దేశ భాషలందు తెలుగు లెస్స అండ్ తెలుగు భోజనం, దేశ వంటలందు తెలుగు మోరు లెస్ కాదు, అది కరెక్ట్. తెలుగుంటి భోజనం చాలా ఇష్టం అందరికీ. అయితే మీరు మామూలుగా అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో గుర్తు ఏంటంటే కొంచెం స్పెషల్స్ చేయాలంటే మామూలుగా వంకాయ కూర, పప్పు, పచ్చడి, చారు, సాంబారు, పప్పు పులుసు ఇలాంటివి అలవాటు నేను పెరుగుతున్నప్పుడు. కానీ తర్వాత నాకు కొంచెం నార్త్ ఇండియన్, అప్పట్లో పన్నీర్ ఒక టైంలో చాలా, అంటే వెజిటేరియన్స్కి అదే ఇంకా పండగ. కరెక్ట్. అది కూడా చపాతీ పన్నీర్ కర్రీ అంటే, లేదు ఫ్రైడ్ రైస్ పన్నీర్ కర్రీ అంటే ఒక స్పెషాలిటీ. సో తర్లా దలాల్ గారి పుస్తకాలు చూసి నేను నేర్చుకున్నాను. మీరు ఎలా నేర్చుకున్నారు? నేను మోస్ట్లీ మా నానమ్మ దగ్గర అబ్జర్వ్ చేసి నేర్చుకున్నది. తర్వాత బ్లాగ్స్, అంటే నా జర్నీ స్టార్ట్ చేసిన కొత్తలో యూఎస్లో అప్పట్లో బ్లాగ్స్ ఉండేవి. ఇప్పుడు శైలజ గారు అని ఒక ఆవిడ చాలా సీనియర్ బ్లాగర్ అనమాట. చాలా ఎలాబరేట్ రెసిపీస్ రాసేవారు. ఆవిడది వైజాగే, ఆవిడ బ్లాగ్ కానీ, తర్వాత నంద్యాల నుంచి ఒక ఆవిడ ఉండేవారు. ఐ థింక్ ఇప్పుడు ఆవిడ బ్లాగ్ యాక్టివ్గా లేదు కానీ చాలా డీటెయిల్డ్గా, అంటే నిజంగా మనం పుస్తకం చదువుతున్నట్టు అలా అంత దూరం దేశంలో ఉన్నప్పుడు మనకి ఈ తెలుగు ఫుడ్ కానీ తెలుగు ఆచారాలు కానీ అన్నీ, అంతేకాకుండా వాళ్ళు యూఎస్లో ఉన్నారు కనుక అక్కడి దొరికే కూరగాయలని ఎలా వండుకోవచ్చు అలా త్రూ బ్లాగ్స్. తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి కానీ ఐ థింక్ మొట్టమొదటైతే బ్లాగ్స్. అది కాక మా నాన్నమ్మ గారు నాకు ఒక చిన్న పుస్తకం రాసి ఇచ్చారనమాట. పుస్తకం అంటే జస్ట్ ఒక బ్రీఫ్ నోట్ లాగా అనమాట. పాతింటి వంటలు అంటే వంటలకి ఆల్మోస్ట్ సింప్లిఫై చేస్తారు. ఇప్పుడు కూర అయితే ఇది ఈ పోపు, ఒకవేళ పచ్చడి పోపు అంటే ఈ పచ్చళ్ళు అయితే ఈ పోపు వేస్తాం, ఈ పచ్చళ్ళు అయితే ఇది వేస్తాం అని ఒక సింపుల్గా ఒక ఇండెక్స్ లాగా. అంత వేరుగా ఉంటాయా? అంత వేరుగా ఉంటాయి.
అంటే బికాజ్ నేను మామూలుగా నాకు తెలుసు కొబ్బరి పచ్చడి, టొమాటో పచ్చడి ఇవన్నీ కూడా వాడిచి చేసే పచ్చడి అన్నిట్లో కూడా అవును. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు కొంచెం, అంటే ఇంగువ అలా చేసేసి అంతే కదా, ఇంకేమైనా ఉంటుందా? అంటే మా పచ్చిమిరపకాయ ఇంట్లో ఐ డోంట్ నో మొదటి నుంచి కూడా మా నాన్నమ్మ ఒకటి ఒక పద్ధతిలో చేయాలి, ఒకటి ఒక పద్ధతి చేయాలని అలా అలవాటయిపోయిందనమాట. సో అది తెలియకుండా నాకు కూడా సబ్‌కాన్షియస్‌గా బిల్ట్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని కొన్ని కూరల్లో ఓన్లీ జీలకర్ర, మినపప్పే పోపేస్తాం విత్ ఎండు మిరపకాయ. అవునా? అందులో ఆవాలు కూడా వేయం. అలా ఏవో కొన్ని ఉన్నాయి రూల్స్. ఎందుకొచ్చాయో నాకు తెలీదు కానీ ఆ కూరలో ఐ థింక్ నీళ్లున్న కూరల్లో జనరల్లీ ఆవిడ ఆవాలేయరు. ఎందుకంటే అవి ఊరి ఒక పెద్దగా రకంగా అయిపోతాయి. పెద్దగా అయిపోయి నోటికి కూడా రుచిగా ఉండదు. ఆ. జీలకర్ర మళ్ళీ అక్కడ బానే ఉంటుంది. సో మేబీ ఆ లాజిక్ బట్టి ఆవిడ అలా చేశారేమో అని అనిపించింది. సో అది ఆ తర్వాత వంట పుస్తకాలు నార్త్ ఇండియన్‌వి దొరికేవి గానీ, సౌత్ ఇండియన్‌వి దొరికేవి గాదు. సో నా దగ్గర ఉన్నది ఒకే ఒక పుస్తకం అప్పటి నుంచి మాలతీ చందూర్ గారిది ఒకటి. తర్వాత ఐ థింక్ అంతే పెద్దగా యద్దనపూడి గారిది ఒక పుస్తకం ఉంది. అలా అలా తర్వాత పుస్తకాలు వంటలు ఈనాడులో ఉండేవా? వాటిల్లో వసుంధరలో చిన్న చిన్న క్లిప్పింగ్స్ వచ్చేవి. అవి ఏమైనా సేవ్ చేసుకోవడము ఓ, అవి అలా. కూడా ఉండేవి. ఓహో, శ్రద్ధగా అయితే మరి అన్నీ నేర్చుకున్నారు. సో మీ ఫేవరెట్ క్విజిన్ ఏది? అసలు తెలుగింటి వంటలేనా లేక చాట్ ఉంటుంది కొంతమందికి, చైనీస్ ఉంటుంది, ఏషియన్ ఉంటుంది, అలాగా ఇంకా నా ఫేవరెట్ అంటే మన మన ఫుడ్ తర్వాత నాకు మెక్సికన్ చాలా ఇష్టం. మెక్సికన్ ఫుడ్ చాలా ఇష్టం. మ్మ్. అంటే మనలాగే ఒకటి వాళ్ళ కూడా ఫుడ్ ఫ్యామిలీ వాల్యూస్ కలిపి ఉంటాయన్నమాట. వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ అమ్మమ్మలు, తాతమ్మలు ఫుడ్ గురించి వాళ్ళు చాలా గొప్పగా అంటే ప్రిజర్వ్ చేసుకుని ఆ హెరిటేజ్‌ని మనలాగే ఉంటారని అనిపిస్తుంది. ప్లస్ ఉప్పులు, కారాలు రకరకాల పచ్చిమిరపకాయలు గానీ, ఎండుమిరపకాయలు వాడడం. ఐ థింక్ అది మనకి క్లోజ్‌గా ఉంటుందనిపించింది. సో మరి మీరు వంట ప్రొఫెషన్‌కి మారతానన్నప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ ఎవరి నుంచి వచ్చిందా? మీ ఇంట్లో గానీ, మీ వారి నుంచి గానీ? అందరూ కూడా వద్దన్నారు. వద్దనలేదు కానీ ఆలోచించుకోవాలన్నారు. ఎందుకంటే ఆర్కిటెక్ట్‌గా ఉండడం అంటే ఇట్స్ కూల్ జాబ్ మీకు. కూల్ జాబ్ అవును. అంటే వెళ్ళామా వచ్చామా హాయిగా అంటే అది లాంగ్ అవర్స్ ఉంటుంది. ఎందుకంటే సైట్‌లో కన్‌స్ట్రక్షన్ వర్క్ అవుతున్నప్పుడు గానీ, డెడ్ లైన్స్ ఉన్నప్పుడు గానీ లేట్ అవర్స్ ఉంటాయి. వీకెండ్స్ కూడా ఉంటాయి. కానీ కొంతలో కొంత ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇది అనేసరికి కరెక్ట్‌గా శనాదివారాలే కదా అందరూ భోజనం చేద్దాం అనుకుని బయటికెళ్ళేది. సో శనాదివారాలు సెలవు రోజుల్లో ఇంకా బిజీ అయిపోతాను. సో ఈ ఈ ఇప్పుడున్న తరుణంలో అవసరమా నీకు? బాగున్నావు గదా! ఎందుకు అని కొంచెం హెసిటేట్ చేశారు. బట్ మా ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు. ఏం చేస్తానన్నా నీ ఇష్టం నువ్వు చేయగలిగితే డెఫినెట్‌లీ నేను సపోర్ట్ చేస్తానంటారు. సో ఫస్ట్ మీరు పాపప్స్ అని మొదలుపెట్టారు. వాట్ ఆర్ పాపప్స్ యాక్చువల్లీ? సో పాపప్ ఏంటంటే ఒక 10 రోజుల పాటు ఏదో ఒక క్యూజిన్ అంటే ఏ క్యూజిన్ చేస్తే ఆ క్యూజిన్ తాలూకా వంటల్ని రిప్రజెంట్ చేస్తాం. మొత్తం అంతా ఉండదు. అంటే బఫేలో కొన్ని ఎలిమెంట్స్ మనవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఆంధ్ర ఫుడ్ చేశానంటే ఇప్పుడు పప్పు మనది కంపల్సరీ మన పప్పు డిఫరెంట్‌గా ఉంటుంది. అవును. పప్పు గానీ, కూరలు గానీ, తర్వాత అప్పడాలు, వడియాలు గానీ, పచ్చళ్ళు, పొళ్ళు అలా వేసి మొత్తంగా ఆ క్యూజిన్‌ని రిప్రజెంట్ చేస్తూ ఒక మెనూని క్యూరేట్ చేస్తాం. సో ఆ 10 రోజులు అక్కడికొచ్చి తినాలనుకునే వాళ్ళకేంటంటే ఆ రకం ఫుడ్ దొరుకుతుంది. సో ఈ కల్చర్ ఐ థింక్ ఒక 5, 6 ఏళ్లుగా ఇండియాలో బాగా పాపులర్ అయింది. ఐ థింక్ ఈ మాస్టర్ షెఫ్‌లు ఇవన్నీ చూసి జనాలకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. వేరే ప్లస్ ఐ థింక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా మళ్ళీ మన రీజనల్ క్యూజిన్ మీద కాన్సంట్రేషన్ ఎంఫసిస్ వస్తుంది. ఎంఫసిస్ నేను వస్తుంది. స్టార్ హోటల్స్ కూడా చూస్తున్నాను ఇప్పుడు. అందరూ ఏంటి తెలుగు థాలి అని, బెంగాలీ ఫెస్టివల్ అని అట్లా పెడుతున్నారు. అవును. అవును. సో నేను కూడా ఐ థింక్ అలానే స్టార్ హోటల్స్‌లో చేయడానికి అవకాశం అందుకే వచ్చిందనమాట. సో ఎవరెవరు గ్రేట్ షెఫ్స్‌తో మీరు ఎప్పుడైనా జర్నీ చేశారా? అంటే నేను చేసిన వాళ్ళందరూ నాకు ఇన్స్పైరింగ్‌గానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ షెరటన్‌లో గానీ, లేకపోతే లీలాలో గానీ కలిసిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వెరీ ఇంప్రెసివ్ జర్నీ అనమాట. సో మీరు కుకింగ్ కోర్సెస్ తీసుకున్నారా మీరా ఎక్కడైనా? అంటే ఇంట్లో నేర్చుకున్న వంటలు ప్యాషన్ ఉండడం, ఆ బేసిక్స్ చిట్కాలు పట్టేయడం, మెళకువలు ఉంటాయి కదా, అవును. ఎప్పుడు పోపేయాలి, ఎలా వేయాలి అన్నీ తెలిసిపోతాయి. అవన్నీ చూసేసుకోవడమా ఎలాగా? మన వంట వచ్చేసరికి ట్రయల్ అండ్ ఎర్రర్. బేసిక్‌గా ప్రాక్టీస్‌తో వచ్చినది ఇన్నేళ్ల నుంచి చేస్తుండడం వల్ల. అది కాకుండా ఎక్కడైనా వేరే ఊరెళ్తే జనరల్లీ నేను అక్కడ ఒక కుకింగ్ క్లాస్ సైన్ అప్ చేస్తాను. అంటే ఇప్పుడు థాయిలాండ్ ఎళ్తే థాయ్ కుకింగ్ నేర్చుకుంటాను. అంటే మనకు తెలిసుండొచ్చు కానీ వాళ్ళేం చెప్తారు? ఆర్ ఏదైనా సీక్రెట్ చెప్తారా అక్కడ? లేకపోతే ఇంగ్రీడియంట్‌ని క్వాంటిటీస్ కానీ, మనం ఆన్‌లైన్ చూసేదానికంటే వెళ్లి నేర్చుకోవడంలో ఒక మజా ఉంటుంది. సో జనరల్లీ ఎక్కడికైనా వెళ్తే అదొకటి. సో అలాగే థాయిలాండ్‌లో నేర్చుకున్నాను. యూఎస్‌లో ఉన్నప్పుడు బేకింగ్ వేవ్ క్లాసెస్ తీసుకున్నాను. ఇటలీ వెళ్తే పాస్తా మేకింగ్ అని. సో ఇలా చేస్తా. అలా ఒక్కొక్క స్పెషాలిటీ తీసుకున్నాను. తీసుకున్నాను. ఇక్కడ అన్నీ కలిసిపోతాయి కదా, ఇండియనైజ్ అయిపోతాయి. ఇండియన్ చైనీస్, ఇండియన్ ఇటాలియన్. సో తేడా ఏమిటో? వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్? ఆ బిగ్ డిఫరెన్స్ ఇంగ్రీడియంట్స్.
ఒకటి ఇప్పుడు థాయ్ క్యూజిన్ అయినా సరే ఆర్ ఈవెన్ మన ఇండియన్ క్యూజిన్ అయినా సరే ఇప్పుడు ఇక్కడ వండిన దానికి వేరే కంట్రీలో వండిన దానికి మారిపోతుంది. సింపుల్ థింగ్ ఇస్ టొమాటో పులుపు కానీ తీయదనం కానీ మారిపోతే మొత్తం కూర రుచే మారిపోతుంది అన్నమాట. మనం ఇక్కడ మంచిగా నాటి టొమాటోలు వచ్చే సీజన్లో ఏమీ వేయకుండా అదో పోపులో వేసుకున్న చాలా రుచిగా ఉంటుంది.